నీతిలో హరీష్దే ప్రధాన పాత్ర అంటూ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణ. బీఆర్ఎస్లో కుటుంబ విభేదాలు మరింత ముదిరే. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో అప్పటి మంత్రి హరీష్ రావుదే ప్రధాన పాత్ర అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణ చేశారు. ఆయన మాజీ ఎంపీ సంతోష్ రావు, జోగినపల్లి సంతోష్ కుమార్ అవినీతి అనకొండలని, వీళ్ళిద్దరి వల్లే కాళేశ్వరం ఎపిసోడ్లో తన తండ్రి కేసీఆర్కు మరకంటిందని చెప్పారు. సోమవారం తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నీళ్ల కోసం కేసీఆర్ ఆలోచిస్తే వీళ్ళు మాత్రం పెద్ద పెద్ద కాంట్రాక్టులతో కుమ్మక్కై ఆస్తులు పెంచుకోవాలని ఆలోచించారు. 5 ఏళ్లు సాగునీటి మంత్రిగా పనిచేసిన హరీష్ రావుకి ఇందులో ప్రధాన పాత్ర లేదా? అందుకే కదా 2వ విడతలో పార్టీ అధినేత ఆయన తప్పించింది. ఇదే హరీష్ రావు సంతోష్ రావు నాపై ఎన్ని కుట్రలు చేసిన భరించారు, నాపై బహిరంగంగా మీడియా మిత్రులతో రకరకాలుగా చెప్పించారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. చివరికి పాపం ఆవిడే శాపం అవుతోంది కేసీఆర్కి. లేకపోతే ఓట్ల చోరీపై త్వరలోనే హైడ్రోజన్ బాంబు అంటూ ఓట్ల చోరీకి సంబంధించి హైడ్రోజన్ బాంబు లాంటి వివరాలు బయటపెట్టబోతున్నాను కాంగ్రెస్ నేత అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. అవి చూశాక ప్రధాని మోడీ దేశానికి ముఖం చూపించలేరని అన్నారు. బీహార్లో ఓటర్ జాబితాలు ప్రత్యేక విస్తృత సవరణకు వ్యతిరేకంగా గత నెల 16న ఆయన ససారంలో ప్రారంభించిన ఓటర్ అధికార సారథ్యంలోకి ససారంలో అని రాసినట్టున్నారు. ఓటర్ అధికార యాత్ర సోమవారం పాట్నాలో జరిగింది అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఒక బాంబు తుస్సుమంది, ఇప్పుడు మరొక పెద్ద తుస్సు బాంబు పెడతాడు అనుకుంటే ఈయన. లేకపోతే అద్దాల వంతెన